guys, what's up? Kya haal chal hai? Welcome back to once again the Uncertified Guys. So guys, today we are going to react to the బొగ్గు స్టార్ Boggu. కోల్ ఏం కోల్? కోల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కదరా కోల్ డైరెక్టర్ కోల్ అసలు కలర్ తెలీదు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ Okay. అర్థమైందా? So guys, అర్థమైన వాళ్ళకి జస్ట్ ఇంటి చాలు సో ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం డ్రాగన్ గ్లిమ్స్ తెలుగు ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ అన్నది పుట్టినరోజు యా అది నిన్న మనం రియాక్ట్ చేసేది ఈ రోజు నిన్ననా? అది నిన్న నైట్ వచ్చింది. సో గైస్ ఇది ట్రైలర్ కాదు, ట్రైలర్ కాదురా. గ్లిమ్స్ అనేది 4 నిమిషాల గ్లిమ్స్ అనేది Sneak నిన్న peek అవ్వచ్చు. వచ్చింది. Sneak peek. ఏమో తెలియదు కానీ ఏదో పేరు మార్చారు నిన్న వచ్చింది. బట్ మనం ఈ రోజు రియాక్ట్ చేయబోతున్నాం. 45 నిమిషాలకి ఇచ్చారు. అవునా? మన అప్పటి పండుకున్నాం ఏమో లెవెల్ 45 కి వచ్చింది. ఏమో. సో గైస్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే వీడియోని స్టార్ట్ చేద్దాం గైస్. సో 3 2 1 లెట్స్ గో. It's true. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ రాజస్థాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో ఆ వ్యాపారం 2గా తీరింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. Genesis chapter 1, verse 1. Dude. On the first day, God created light. On the second day, He created the sky and the water. On the third day, He created the land and the vegetation. And on the fourth day, He made the sun and the moon and the stars. On the fifth day, He created the creatures in the sea and the birds in the sky. On the sixth day, He made the animals and the humans. And on the seventh day, God rested. And then the devil was born. హ్యాపీ బర్త్డే. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ఎవరు నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కళ్ళకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనపడతాయి. వాయిస్ లో పొరపాటున కూడా నా కళ్ళకి రావద్దు. ఒకటే పాట నా డౌట్ ఏంటంటే జరీల్ సార్, ఈ మొక్క హెరాయిన్ కంటే కన్ఫర్మ్ గా 2 పాటలు ఉన్నాయి. విలన్స్ తయారు చేస్తుందా? ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విలన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి.
ఇయర్ సేమ్ ఇదే టైం కాదు దీనికన్నా 1 month ఒకటే పాట పెట్టుకోరు ఇక. ఉండదు. అదే స్టోరీ లైనప్ ఇది వింటేనే అరే గ్లిమ్స్ 4 minutes పెట్టినప్పుడు ఒకటే పాటని ఎలా ఆలోచిస్తున్నావురా? లేదు I am tired of it. బ్రో, 2 parts. అస్సలు లేదు. డ్రాగన్ విటమిన్ ఎం కోసం అని చెప్పింది. అండ్ ఎప్పుడైతే ఆ లేడీ కూడా ఇంట్రడక్షన్ చెప్పింది చూడు చాప్టర్ 1, సో మెల్లమెల్ల నాకు అప్పుడే అర్థమైపోయింది ఇట్స్ బీన్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ 2 chapters ఆర్ దానికన్నా ఎక్కువ తెలియదు. 2 chapters అయితే కన్ఫర్మ్ ఉంటుంది. మా నీల్ మామకి ఫస్ట్ రౌండ్ లో గోల్డ్, సెకండ్ రౌండ్ లో పవర్, థర్డ్ రౌండ్ లో ఓపియం. డ్యూడ్ మాత్రం అరే ప్రాపర్ ఎంత చూసినా సేమ్ సలార్ లాగానే డైరెక్షన్స్ ఆయననే తెలుసు, ఆయననే డైరెక్టర్ అంతా తెలుసు. కానీ కొంచెం same- కలర్స్ పెడితే ఏమైతుంది? సో అదే సేమ్ అదే కేజీఎఫ్ కానీ సలార్ కానీ సేమ్ అదే విధంగా కలర్ గ్రేడియంట్స్ అనేది నడుస్తూనే ఉంది దీంట్లో. కానీ గ్లిమ్స్ ఆయన ఇంటర్ బేస్ చూసిన వాయిస్ లో ఎప్పుడైతే Base బాగుంది. డైలాగ్ ఏమని అనుకోరు గైస్, గడ్డం సెట్ కాదు. గడ్డం కొంచెం ఇంకా కొంచెం చేయొచ్చు. గడ్డం నాకు ఆ ఫేస్ అంటే అప్పుడైతే అరవింద సమేత ఇంకా త్రిబులాలు అయితే బాగా కొంచెం చెప్పింగుంటుండే, అప్పుడు ఆ గడ్డం సెట్ అయ్యేది. ఇప్పుడు కొంచెం వెయిట్ తగ్గాడు, ఫిట్ అయ్యాడు, ఆ గడ్డం అనేది కొంచెం చూసినావా? అదే బాయ్ ఫిట్ అయ్యాడు. నేను నేనేమో కాదంటున్నా, అది ఆ గడ్డం చూసినారా, అది కొంచెం సెట్ అవుతలేదు. కొంచెం అది చిన్న సినిమాలో అర్థం అవుతుందిలే. మనం ఇప్పుడు చిన్న గ్లిమ్స్ లో మనం ఏం చెప్పలేము బాయ్. ఆయన నా పర్సనల్ ఒపీనియన్ బాయ్, మన గ్లిమ్స్ లో ఏం చెప్పలేము. బట్ యా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి. ఇప్పుడు నాకు చెప్పాలంటే నాకు లుక్ ప్రాపర్ గా బాగా నచ్చింది అండ్ ఫిజిక్స్ అనేది బాగా పెంచారు. ఫిజిక్స్ బాగుంది. నేను ఏదేమంటే జస్ట్ గడ్డం ఒకటి కొంచెం మంచి చేస్తే అయిపోయింది. బట్ నాకు అంత ఏం అనిపించలేదు. సో చూద్దాం. సలార్లా దేవరత కోసం వస్తాడు కదా, సేమ్ అదే నాకు అదే పెట్టారు. అదే సీన్ అనిపించింది నాకు. Colour నాకు videos. ఎప్పుడైతే బ్లాక్ కలర్ టీ షర్ట్ సారీ బ్లాక్ కలర్ బండిని వేసుకొని డైలాగ్లు వేస్తున్నాడు కదా, నాకు వరదరాజం అన్నారు. గుర్తుకొచ్చింది. ఆ సలార్దే గుర్తుకొచ్చింది నాకు. బట్ ఏమో ఒకటి ఏం లేదు సస్పెన్స్ పెట్టుకోలేదు అంతే. ఓకే అండ్ కానీ ఇంకోటి చూసినా, ఎప్పుడైతే బ్రిటిష్ నుంచి స్టోరీ స్టార్ట్ చేసిన తర్వాత విలన్స్ ఒక్కొక్కరి ఇంట్రడక్షన్ చూసినావా? అది ఎంతమంది నాట్ ఓన్లీ ఇండియన్స్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, దాని తర్వాత నైజీరియన్, అరే చాలా మంది. అంటే నిజంగా చెప్తున్నా క్రేజీగా ఉండబోతుంది. నెక్స్ట్ ఇయర్ మనకు ఎప్పుడైనా పెట్టుకొని ఇల్లీగల్ వచ్చే దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది, లీగల్ వచ్చే దాంట్లో పవర్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది ఇల్లీగల్ వచ్చే. సో యాజ్ చూడండి, ఇద్దరు బ్రదర్స్ ది వచ్చింది. ఇద్దరు బ్రదర్స్ అంటే లైక్ రామ్ చరణ్ అన్నది మండే రోజు వచ్చింది అండ్ ఎన్టీఆర్ అన్నది ట్యూస్డే రోజు వచ్చింది. 10 నిమిషాలు లేట్ వచ్చింది, లేకపోతే వెనస్డే అయిపోయింది. సో ఎస్ కానీ ఇంకోటి చెప్పాలంటే నాకు రామ్ చరణ్ సార్ది మీరు ఇంకోటి గమనించి- ఓకే అనిపించింది. బట్ రామ్ చరణ్ బాగుంటుంది, నాకు మస్తు నచ్చింది. నాకు కన్ఫ్యూజింగ్ అయిపోయింది చాలా. నాకు మస్తు నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇది ఇట్లా అంత నచ్చలేం కాదు, ఇది ఇట్లా బాగానే ఉంది. మధ్యలో మీరు స్టార్టింగ్ చేసిలా ఓపీఎం ని మిక్స్ చేస్తుంటే అది అది ఒరిజినల్ కాదు, అది చూస్తే అరే గ్లిమ్స్ లో మరి అన్ని సీన్లు అన్ని కలపరు రా. అవి షూటింగ్ అయినాయో లేదో అది ప్రివ్యూ చూపించేది ఇట్లా ఏదో చూపిస్తారా? అరే అది ఒక్కటే సీన్, మిగతా సీన్లు సరే చూస్తారే. అదొక్కటే. So, yeah, నాకైతే పెద్ద బాగా నచ్చింది. ఇది ఇట్లా బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఫేస్ లుక్ కొంచెం చేంజ్ చేయాల్సింది. కానీ దీంట్లో మళ్ళీ అనిల్ కపూర్ అనేది వైల్డ్ కార్డ్ ఐ డోంట్ నో ఆయన రోల్ ఏంది దీంట్లో. చిన్నగా అంటే పోలీసే కరెక్టే. ఆయన చెప్తున్నాడు ఈసారి మీరే నాకు హెల్ప్ చేయాలి సార్ ఇట్లా అంటుండు కదా. పోలీస్ సో మన ఎన్టీఆర్ అన్న విలనా లేకపోతే యాంటీ హీరోనా ఏంది, తర్వాత మారుతాడా? ఫస్ట్ పార్ట్ల తర్వాత ఏమైనా జరగబోతుందా? ఫస్ట్ పార్ట్ కాదు, ఒకటే పార్ట్. ఫస్ట్ 5 గంటలు తీరు ఒకటే పార్ట్. పార్ట్స్ కన్ఫర్మ్ 5 గంటలు తీరు. నాకు ఇది వద్దు, 2 పార్ట్లు వద్దు, నాకు వెయిటింగ్ వద్దు. ఏమో తెలియదు, చూద్దాం. మనం ఆన్ నెక్స్ట్ ఇయర్ లో మనం చూడబోతున్నాం. సో దీనికి ఇంకో ట్రైలర్ కూడా రాబోతుంది నెక్స్ట్ ఇయర్ లోనే. డే ఒక రోజు ముందు ట్రైలర్ వస్తుంది, రావచ్చు. అట్లనే రావచ్చు, లేకపోతే మధ్యలో మనకి ఏదైనా చిన్న కట్ సీన్స్ ఏమైనా చూపించచ్చు కూడా. చూద్దాం. చేద్దాం. ఆ వీడియో రియాక్షన్ కూడా ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి. yes guys, అండ్ రికమెండేషన్స్ కూడా ఇచ్చేసేయండి. మీరు రికమెండేషన్ ఇస్తే మాకు తొందరగా అర్థమవుతుంది ఈ ట్రైలర్ అనేది వచ్చింది ఇది ఇట్లా అని. సో వి విల్ డెఫినెట్లీ రియాక్ట్ టు దోస్ వీడియోస్. ఇంకొకటి గైస్, యానిమే గురించి ఇట్లా తీద్దాం అనుకుంటున్నాము. yes guys, animes చాలా క్రేజీ కంటెంట్ రాబోతుంది. చూపియండి, ఇంట్రెస్ట్ చూపించండి, కామెంట్స్ లో పెట్టండి. నాకు ఈ యొక్క స్పెసిఫిక్ యానిమే గురించి ఏదైనా ఒక టాపిక్ చేయండి అని చెప్పి మీరేమైనా తీయండి, మేము దాని గురించి ఏమైనా వీడియో తీస్తాం.
కన్ఫర్మ్ దాని గురించి బ్రేక్ డౌన్ కావాలన్నా కూడా ఒక కామెంట్ వచ్చిన సార్ 10 Yes. 10 నిమిషాల వీడియోస్. ఎస్ అండ్ ఆల్సో యానిమేస్ లో లైక్ మా గ్రూప్ అందరు యానిమే ఫ్యాన్సే, సో మీరందరూ బేఫికర్గా ఉండొచ్చు, మీరు రికమెండేషన్స్ ఇవ్వచ్చు. బట్ ఎస్ కానీ మేము దాని రియాక్షన్ అంటే కొద్దిగా, ఎందుకంటే కాపరేట్ స్ట్రైక్స్ అనేది పడతాయి, కాపరేట్ అనేది పడతాయి. సో వి విల్ రియాక్ట్ అయితే చేస్తాం, కానీ దానికి బ్రేక్ చేసి చేస్తాము. సో దాని ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ప్రాపర్గా ఇస్తాము. సో అది చూద్దాం. నేను నెక్స్ట్ వచ్చే ఇంకొకటి గైస్, యానిమే అంటే కార్టూన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ అ కార్టూన్, కార్టూన్ ఇట్స్ యానిమే. యానిమే అంటే వేరు, కార్టూన్ అంటే వేరు. యా దానికి దీనికి అర్థం తెలుసుకోండి ఫస్ట్. ఓకే లీవ్ ఇట్ గైస్. సో మనం ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. సో గైస్ లాంగ్ అయిపోయింది. సో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ Bye. ఫన్, ఐ లవ్ యూ. బాయ్.